600 సరే అర్చన ఆచూకీ తెలుసుకుంటాను. మళ్ళీ పెళ్లి చేసుకుంటే మంచిదని. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని మేనేజర్ గారు, అర్చన బతికుండగా మరో ఆడదానికి చోటే ఇవ్వడు. అర్చన చచ్చిపోతే మీరిద్దరూ కలవాలంటే అర్చన ఈ లోకంలో ఉండకూడదు. అవునమ్మా, కళ్యాణ్ చెప్పిందే నిజం. ఇంకొక మార్గమే లేదు. అర్చన ఇక లేదని తెలిస్తే తప్ప తను మారడు. మరొక ఆడదాని గురించి ఆలోచించడు. కానీ ఇది మోసం. మోసమే అయినా తప్పదు. కొత్త నీరు రావాలి అంటే పాత నీరు కొట్టుకుపోవాలి. మళ్ళీ మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే ఈ పని చేయక తప్పదమ్మా. ఆలోచించు. అర్చనగా బతికుంటావా, గాయత్రిగా నీ భర్తని కాపాడుకుంటావా? నీ ఇష్టం. ఇకంతా నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉందమ్మా. ఇది బాధాకరమే, కానీ తప్పదమ్మా. కొన్ని మార్పులు జరగాలి అంటే కొన్ని కఠోరమైన నిర్ణయాలు తీసుకుని తీరాలి. ఇలా చేస్తే కనీసం తన కోసం కాకపోయినా తన వాళ్ళ కోసమైనా రాము తన కొత్త జీవితం గురించి ఆలోచిస్తాడమ్మా. కానీ ఇదంతా ఎలా? ఎలాగో మాకొదిలిపెట్టు. రామ్ని నమ్మించే బాధ్యత మాది. కళ్యాణ్ అంటే ఇక మీదట అర్చన ఉండదు. ఉండకూడదు. అలాగే అలాగే అర్చనని చంపేయండి, చంపేయండి. ఆడదాన్ని గౌరవించడం నేర్చుకో. నా బ్రతుకున్నావని నడిపించిన చుక్కాని నా అర్చన. నా అడుగులు తడబడినప్పుడు సరిదిద్దిన దిక్సూచి నా అర్చన. నా ఊపిరిలో ఊపిరిగా ఉంది, ఉండేది నా అర్చనే. నా ఆఖరి శ్వాస దాకా నా ప్రాణం, నాలో జవం, జీవం నా అర్చనే. పెద్దమ్మా, నేను అమెరికా వెళ్ళిపోతాను. ఏమైందే? ఏమీ లేదు. ఏమి లేకపోతే ఇంత హఠాత్తుగా ఏమిటి? ఈసారి బోల్డ్ అని సెలవులు ఇచ్చారు. మీ దగ్గరే 2 నెలల పాటు ఉండిపోతాను పెద్దమ్మా అన్నావు కదే. అన్నాననుకో, కానీ ఇప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తోంది. అదే ఎందుకు అని నిన్నెవరైనా ఏమైనా అన్నారా? అదేం లేదు. మరి
ఏ కారణం లేకుండా ఎందుకే ఈ హడావుడి? ఇంకొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి తర్వాత వెళ్ళొచ్చు కదా. హ, పెద్దమ్మ ప్లీజ్ నన్ను బలవంత పెట్టొద్దు. నాకు ఉండాలని లేదు. వెళ్ళిపోవాలనిపిస్తుంది. వెళ్ళిపోతాను. పెద్దాడా, ఏమైందిరా? అచ్చిన ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదమ్మా. ఆ అనాథ శరణాలయానికి వెళ్ళాను. వార్డెన్ని కలిశాను. బావగారు వాళ్ళు ఏమన్నారు? ఈ మధ్యకాలంలో అర్చన మళ్ళీ అక్కడికి రాలేదన్నారు. ఎక్కడుందో ఏమైందో. వదిన జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఆ సౌందర్యే. ఆ రాక్షసి వల్లే అందరికీ ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు. ఛా! పెద్దాడా, ఇప్పుడు ఆ సౌందర్య గాయత్రీదేవి ఇంట్లోనే ఉంటుందా? ఉమ్, ఆ దయ్యం అక్కడెందుకు చేరిందిరా? ఇనుప గజ్జల తల్లి అది ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనమే. ఆ సంగతి మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదమ్మా. అందుకే ఆ గాయత్రీదేవి తనకి వాళ్ళ ఇంట్లో చోటిచ్చింది. రంగారావు గారి తమ్ముడు కొడుకైన శశాంక్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అంటే అమాయకంగా నమ్మేసింది. కానీ ఆ సాకును చూపించి ఆ ఇంట్లో చేరాకే ఆ సౌందర్య దాని అసలు బుద్ధిని చూపించింది. ఆశ్రయం ఇచ్చిన గాయత్రీదేవి మీదే నిందల్ని వేయడానికి సిద్ధపడింది. మంచితనం నటిస్తూ ఆ రంగారావు దంపతుల్ని బుట్టలో వేసుకుంది. ఆస్తి కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తోంది. చిచి, ఇంత దారుణమా? తిన్నింటి వాసాలే లెక్క పెట్టడమా? కొత్త ఉందమ్మా. దాని సహజ లక్షణం అది కదా. డబ్బు కోసం ఎన్ని నాటకాలైనా ఆడుతుంది, ఎంతమంది జీవితాలతో అయినా ఆడుకుంటుంది. మరి ఇంత జరుగుతున్నా ఆ గాయత్రి ఇంకా ఇంట్లో ఎందుకు ఉండనిచ్చింది? మెడబట్టి బయటికి తోసేయచ్చు కదా. చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఆ ముసలి వాళ్ళిద్దరూ సౌందర్యని గుడ్డిగా నమ్ముతున్నారు. నిప్పులాంటి తమ కొడలు తప్పు చేసిందేమో అని కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. కార్లలో తిరుగుతున్నా, కోట్లు సంపాదిస్తున్నా ఇప్పుడు ఆ గాయత్రీదేవి మాటకి ఆ ఇంట్లో గడ్డిపోచుకున్న విలువ కూడా లేదమ్మా. హా, ఆ గాయత్రికి అంత కష్టం వచ్చిందా? చిరునవ్వులు చిందిస్తూ కనిపించే తనలో ఇంత బాధ గూడు కట్టుకొనుందా? ఛీ, ఆ సౌందర్య అసలు మనిషే కాదు, రాక్షసి. చిన్నాడా, ఆ గాయత్రి మన కుటుంబానికి ఎంత మేలు చేసిందిరా. ఆ కవితా పద్మల నిజస్వరూపం బయటపెట్టి మీ కాపురం నిలబెట్టింది కదరా. అవునమ్మా. అలాంటి మంచి మనసున్న దేవతకి అన్యాయం జరగకూడదు. మనమే ఏదో ఒకటి చేయాలి. ఆ సౌందర్య గురించి ఆ ముసలాళ్ళకి తెలిసేలా చేయాలి. ప్రమాదం ముంచుకు రాకముందే కళ్ళు తెరవండి అని హెచ్చరించాలి. నా ఆఖరి శ్వాస దాకా నా ప్రాణం, నాలో జవం జీవం నా అర్చనే. ఏంటి శిరీష, అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? నీ అమెరికా ప్రయాణం గురించేగా? అయినా 2 నెలల సెలవులు అని చెప్పినట్టు గుర్తు. ఇంత సడన్గా ప్రయాణం ఏంటి? వెళ్ళాలి. వెళ్ళడమే. ఇంత హఠాత్తుగా దేనికి అని చెప్పాను కదా, ఇక్కడ ఉండాలనిపించట్లేదు. అందుకే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. ఉండాలనిపించట్లేదు అంటే కారణం తెలుసుకోవచ్చా? అరే, నాతో కూడా చెప్పకూడదా? చెప్పడానికి ఏం లేదు, వెళ్ళాలి అంతే.
హలో హలో రంగారావు గారు ఇల్లేనా అండి? అవును, మీరెవరు? నా పేరు సూర్య. ఓ మీరా? మా పెద్దనాన్నగారు ఇంట్లో లేరు. మా పెద్దమ్మ ఉన్నారు, పిలవమంటారా? జానకమ్మ గారే కదూ, పిలవండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక్క నిమిషం. పెద్దమ్మా. ఎవరు శిరీష? ఎవరో సూర్యట. ఎవరు శిరీష? ఎవరో సూర్యట. పెద్దంతో మాట్లాడాలంట, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. పెద్దమ్మా, పెద్దమ్మా. సూర్య, దానికి ఆంటీతో ఏం పని? జానకమ్మ గారేనా? నా పేరు సూర్య. ఒకరోజు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారే, ఆ రాధమ్మ గారే మా అమ్మ. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఇంట్లో తిష్ట వేసుకునుందే సౌందర్య, అది మనిషి కాదు, రాక్షసి. మనిషి రూపంలో ఉన్న మృగం. వింటున్నారా? మీ కోడలు గాయత్రీదేవి ఆ దయాన్ని ఎందుకు తెచ్చి ఇంట్లో పెట్టుకుందో గాని, అది మాత్రం మీ ఆస్తిని కాజేయడానికి అక్కడ పాతుకుపోయింది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ సౌందర్యం మీకు కొత్తేమో గాని నాకు మాత్రం బాగా తెలుసు. అదో పచ్చి స్వార్థపరురాలు, మేకవన్నె పులి, తేనె పూసిన కత్తి, నమ్మించి గొంతు కోసే రకం ద్రోహి. వింటున్నారా? దాంది ఐరన్ లెగ్. అది ఎక్కడ కాలు పెడితే ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. పచ్చని పొలం కూడా దాని నీడ పడితేనే బీడుగా మారిపోతుంది. ఇదంతా మీకెందుకు చెప్తున్నానో తెలుసా? తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మేంత మంచివాళ్లు కాబట్టి. నాకు తెలుసు మీరు మోసపోకూడదని నేను అనుకుంటున్నాను కాబట్టి. జానకమ్మ గారు, గుండెను చిక్కబట్టుకునుంటే మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. ఈ సౌందర్య, మీ మరిది వెంకటరత్నం కుటుంబం అందరూ కలిసే కావాలని మీకు హాని చేయాలనుకుంటున్నారు. గాయత్రీదేవికి, మీ మనవడికి ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారు. అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆపద ముంచుకు రాకముందే ఆ దయ్యాన్ని ఇంట్లోంచి బయటికి తరిమేయండి. ఆస్తిని మాత్రమే కాదు, మీ అందరి ప్రాణాలు కూడా కాపాడుకోండి. పాముకి పాలు పోసినా విషాన్నే కక్కుతుందని గుర్తించండి. ఉంటాను. సూర్య, ఇంత దూరం వచ్చావా? చూస్తాను. నా దారి కడ్డొస్తే అర్చనకి పట్టించిన గతినే నీకు కూడా పట్టిస్తాను. అయ్ బాబోయ్, హలో సారు, ఎన్నాళ్ళైంది చూసి. బాగున్నారా?
నాకు తెలుసు సారు, మీరు బాగానే ఉంటారు. గొప్పోళ్ళ ఇంట్లో డ్రైవర్గా చేరారు కదా, నెల నెల జీతం, జేబు నిండా డబ్బులు. అబ్బో కొంచెం కంట కూడా పట్టావు. కనకయ్య జరుగు, నేను వెళ్ళాలి. ఏటే వెళ్ళిపోతావా? అన్నన్నన్నన్నన్న ఎంత మారిపోయావు. నీ ఫ్రెండ్ ఈ కనకయ్య కనపడితే 4 ముక్కలు మాట్లాడకుండా 4 సుక్కలు తాక్కుండా వెళ్ళిపోతానంటవా? ఇల్లేదంతే, ఇల్లేదంటే ఇల్లేదంతే. కనకయ్య ప్లీజ్, చెప్పేది అర్థం చేసుకో. అంటే నేను బుర్రలేని ఎదవని, తెలివి తక్కువ సన్నాసి ఎదవని, ఎదుటోడి బాధ అర్థం చేసుకోలేని సవట్ని అనే కదా? కనకయ్య నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏ ఉద్దేశంతో అన్నా మాట ఇక్కడ గుచ్చుకుంది. ఏ ఉద్దేశంతో తాగినా మాట ఇక్కడ కిక్కిస్తుంది. రా కలిసి మందు కొట్టి కుల్లాసగా మాట్లాడుకుందాం. నిన్ను జరుగు, నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఏ ఇది ముఖ్యమైన పని కదా? లేకపోతే ఇన్ని వైన్ షాపులు ఎందుకుంటాయి? పేట పేటకి ఇన్ని బార్లు తెరిచి ఎందుకుంటాయి? ఈ ఏళ్ళ నువ్వు చెప్పాల్సిందే, నాతో కలిసి తాగాల్సిందే. కనకయ్య రా బాబు రా. అరే తాళి కట్టినోడికి తాగడానికి డబ్బులు ఇవ్వడానికి ఎడుతావు గానీ నీకు కావాల్సిన వాళ్ళని మాత్రం బాగా మేపుతావు కదా. బాబు ఎవరిదా ఫోటో? నా భార్యది. ఏటి నీ భార్య ఈ ఫోటోలో ఉందే? అవును. అంటే అంటే నీ భార్య పేరు పావనా? నీకులా తెలుసు? ఎలా తెలిసేటి బాబు? నా పెళ్ళం రుక్కమ్మ ఈ అమ్మనే కదా మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది. ఈ పావనమ్మే కదా నా గౌరమ్మకి పాఠాలు నేర్పింది. కనకయ్య నిజంగానా? పావని నా అర్చన మీ ఇంట్లో ఉందా? ఉండేది బాబు, కానీ ఇప్పుడు లేదు. వెళ్ళిపోనాలి, ఎక్కడికో వెళ్ళిపోనాలి, తిరిగి రానేది. కనకయ్య ఎక్కడ? నా భార్య ఎక్కడుంది? అరే ఎక్కడుందంటే నాకెట్ట తెలుస్తుంది? నా రుక్కమ్మని అడిగితే తెలుస్తుంది. మీ రుక్కమ్మ ఎక్కడుంది? ఎక్కడుందా? పని చేసే టైంలో నా రుక్కమ్మ క్వారికాడు ఉంటుంది. ఏ పని లేని నేను కళ్ళు కొట్టుకొని ఉంటాను. కనకయ్య చెప్పు, ఎక్కడుందా క్వారీ? క్వారీయా ఉన్న చోటే మనమే వెళ్ళాలి. ఇటువైపు తిన్నగా వెళ్ళి కుడివైపు తిరిగితే 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే ఓకే బాబు ఉండండి బాబు. బాబు బాబు ఆగండి బాబు. బాబు బాబు వెళ్ళు బాబు వెళ్ళు. నువ్వు క్వారీకి వెళ్తావు, నేను కళ్ళు కొట్టుకెళ్తాను. వెళ్ళు. చిన్నాడా, మీ అన్నయ్య అప్పుడు అనంగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటోరా. పాపం అక్క ఆచూకి తెలిసేదాకా బావగారు స్థిమితంగా ఉండే అవకాశమే లేదు. అవునమ్మా, ఇన్నాళ్ళు ఒకందుకు బాధ అయితే ఇప్పుడు మరొకందుకు. రోడ్డు మీద పడి అర్చన ఫోటో చూపిస్తూ కనిపించిన ప్రతి వాళ్ళనల్లా మీరు చూసారా అంటూ ఊహించుకుంటేనే నా గుండె తరుక్కుపోతుందమ్మా. చిన్నాడా, ఒక్కసారి ఫోన్ చేసి మీ అన్నయ్య ఎక్కడున్నాడో కనుక్కోరా. చెప్పరా. అన్నయ్య ఎక్కడున్నావు? మేఘాల మీద తేలిపోతున్నానరా. అర్థం కాలేదా? ఓ అర్చన, మీ వదిన ఆచూకి తెలిసిందిరా. ఏంటి? అవునరా, మీ వదిన ఎక్కడుందో తెలిసింది. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. మీ వదిన కనిపించగానే సరాసరి ఇంటికే తీసుకొస్తాను. అన్నయ్య
నువ్వు చెప్పేది నమ్మలేకుండా ఉన్నావు కదూ? నాకు కూడా అలాగే ఉందిరా. కానీ ఇంకాసేపట్లోనే నేను అర్చనని చూస్తాను. నా కళ్ళారా చూస్తానురా. అమ్మకి సూర్యకి చెప్పు మన ఇంటి మహాలక్ష్మి తిరిగి వస్తోంది అని. కాదు, నేనే తీసుకొస్తానని. హారతి పళ్ళెంతో అమ్మని సిద్ధంగా ఉండమని చెప్పు. అలాగే అన్నయ్య. అమ్మా సూర్య, ఏమైందిరా? బావగారు ఏం చెప్పారు? సూర్య మీ అక్కయ్య, అచ్చిన వదిన, అమ్మా మీ పెద్ద కోడలు, ఈ ఇంటి మహాలక్ష్మి, అచ్చిన వదిన ఆచూకీ తెలిసిందమ్మా. అన్నయ్య ఇప్పుడు వదిన దగ్గరికి వెళ్తున్నాడంట. వెంట పెట్టుకుని తీసుకొస్తాడంట. మిమ్మల్ని హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉండమని చెప్పాడు. చిన్నడా, ఎంతటి శుభవార్త చెప్పావురా? ఏమండి, నిజంగానే అక్కొస్తోంది కదా? నిజంగానే సూర్య. బాధలకి నిట్టూర్పులకి ఇంక సెలవు. ఇన్నాళ్ళ మన నిరీక్షణకి గుడ్ బై. రండి, ముగ్గురు గుమ్మ ముందు నించొని వనవాసం పూర్తి చేసిన సీతారాముళ్లాగా ఇలా ఇన్నాళ్ళకి జంటగా అడుగు పెడుతున్న వాళ్ళకి స్వాగతం చెప్దాం.